ఇంకా దేశంలో చాలా అంటే చాలా మారాలి హిందువులు. హిందువే శత్రువు అవుతున్నాడు. హిందువులు 2 రకాలుగా మారాలి. ఒకటి, మనలో చైతన్యం రావాలి, యూనిటీగా ఉండాలి. 2, మన హిందువుల్లోనే సామాజికంగా మనం రకరకాలుగా వివక్షలకు గురి చేస్తున్నాం, వివక్షకు గురవుతున్నాం కూడా. హిందువులు డబ్బున్నోడు ఒకలాగా, డబ్బు లేనోడు ఒకలాగా. ఇది ఇప్పుడు, ఇంతకుముందు కుల వివక్ష ఇది ఖచ్చితంగా ఉందండి, చాలా గ్రామాల్లో ఉంది. మరి లేదు అని చెప్పకండి మీరు. పట్టణాల్లో లేకపోవచ్చు, సిటీల్లో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇంకా విలేజ్లో ఉంది. ఈరోజు మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ పరిధి 3లోని వ్యాఘ్రానగర్ అనే ప్రాంతంలో ఒక దేవాలయంలోకి ప్రవేశించాడని ఒక అబ్బాయిని కొట్టి, ఆ అబ్బాయికి చెందినటువంటి ఇంట్లో వాళ్ళని కూడా కొట్టి, వాళ్ళ ఆడవాళ్ళకి జుట్టు కత్తిరించి, వాళ్ళ మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. అంటే వాళ్ళని సామాజికంగా బహిష్కరించారంట, ఆ దేవాలయంలోకి రానివ్వకుండా ఆ కుటుంబాన్ని, పాత కక్షలు ఏవో పెట్టుకొని. ఇప్పుడు పాత కక్షలు ఏవైనా ఉంటే దేవాలయంలోకి రానివ్వకుండా బహిష్కరించడం ఏంటి? దానికి అందరూ ఒత్తాసు పలకడం, మళ్ళీ దేవుడికి దూరం చేయడం ఏంటి? మీరు ఇంకేదైనా బహిష్కరించుకోవాలి, మీ ఇంటికి రావద్దనో లేకపోతే ఇంకేదో చేసుకోవాలి, కానీ దేవుడు గుడిలోకి రానివ్వద్దని బహిష్కరిస్తే ఆ ఇంటికి చెందినటువంటి అబ్బాయి మేమేం తప్పు చేశాము, మేము తప్పు చేయకుండా నువ్వు దేవాలయంలోకి రావద్దంటావు ఏంటని చెప్పి ఆ అబ్బాయి అక్కడికి రావడమే కాకుండా అన్న సంతర్పణలో పాల్గొని భోజనం కూడా చేయకపోతే ఆ అబ్బాయిని కొట్టి ఆ ఇంట్లో మగవాళ్ళని కూడా కొట్టారు. అంతటా ఆగకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నటువంటి ఆ మహిళల్ని, ఆ ఇంటికల మహిళల్ని కూడా కొట్టి జుట్టు కత్తిరించి వాళ్ళనేమొచ్చేసి వ్యవస్థలు చేయాలని కూడా చూసి దానికి కొంతమంది అడ్డుకుంటే మొత్తానికి చెప్పులు దండేసి వాళ్ళనేమొచ్చేసి ఊరేగించారు. ఇదంతా అందరూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఎవ్వడూ కూడా స్పందించడం లేదు. దానికి ఇప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు ఏమొచ్చేసి అంటే వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీసులు స్పందించి 2 మహిళలు పట్టుకున్నారు. అంటే ఆ మహిళల్ని, జుట్టు కత్తిరించినటువంటి మహిళల్ని పట్టుకున్నారు. ఎందుకంటే ఆ జుట్టు కత్తిరించింది 2 మహిళలంట, వాళ్ళని పట్టుకున్నారు. అలాగే మరొక 5 ఏమొచ్చేసి పరారులో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్గానే స్పందించాడు. కానీ ఒక సీఎం కాదు ఇప్పుడు కావాల్సింది, మనలో మనకి మార్పు రావాలి. ఇప్పుడు ఈ కుటుంబానికి కోపం వచ్చి, బాధ వచ్చి వేరే మతంలోకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు ఎవరికి అది నొప్పి ఉండదు, కానీ మనలాంటి వాళ్ళకి తెలుసు దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో. ఆ కుటుంబం మాత్రమే కాదు కదా, అలా వివక్షకు గురైనటువంటి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఈ మతమారి పిల్లగాళ్ళతో మనం చస్తున్నాం. హిందువులు ఇది మారాలి. ఈ కుల వివక్షను మీరు గడపలో వదిలేయండి. మీ కులాన్ని మీరు వదలకపోవచ్చు, ఎవడ కులాన్ని వాడు పట్టుకుంటాడు. పట్టుకుంటే మీరు గడప వరకే ఉండండి. గడప వరకే మీ కులం, గడప దాటితే మనం హిందువులం. అది గుర్తుంచుకోండి. ఈ వివక్షను వదలండి. మీకు దండం పెడతాను, ఈ వివక్షను వదిలేయండి. మనలో చాలా మార్పు రావాలి, చైతన్యము రావాలి, యూనిటీ ఉండాలి. మధ్యలో ఇప్పుడు మనకి యూనిటీ లేకుండా చేయడానికి ఇలాంటి పరిణామాలు చాలా పెద్దగా మనల్ని అగాధంలోకి తోసేస్తాయి.